నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి క్యాంప్ కార్యాలయంలో వైభవంగా జరిగిన 77వ గణతంత్ర వేడుకలు. రాజ్యాంగ విలువలను కాపాడేలా రాజకీయ పార్టీలు నడుచుకోవాలి. అందుకు అనుగుణంగా ఆర్థిక అసమానతల తొలగింపునకు కృషి చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్నందుకు, ఆ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసినందుకు గర్వపడుతున్నా. వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో రెపరెపలాడిన జాతీయ పతాకం. ఐఎంఏ హాల్లో వడ్లమూడి సీతారామమ్మ స్మారక బంగారు పథకం ప్రదానోత్సవం. మల్లిక స్పెయిన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జె నరేష్ కుమార్ కు బంగారు పథకం అందజేసిన ఐఎంఏ పాలకవర్గ నాయకులు. దేశ అభివృద్ధి, సమగ్రత, సమైక్యతను ప్రతి భారతీయ పౌరుడు అంకితం కావాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక బోస్ రోడ్లోని తెనాలి నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. జాతీయ గీతాలాపన చేశారు. కూటమి పార్టీల నేతలకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గార్డులు వందనం సమర్పించారు. ఈరోజు తెనాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది మనందరిలో కూడా దేశం గురించి, సమాజం గురించి, వ్యవస్థల గురించి ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించేటట్టు జనవరి 26, 1950లో మన రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ప్రతి భారతీయుడికి ఒక ధైర్యం ఇచ్చే విధంగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సమానంగా అందరూ ఎదగాలి, అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే గొప్ప ఆలోచనతో మన పూర్వీకులు ఎంతో శ్రమించి డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజున దాదాపు 2 సంవత్సరాల పైనే అనేక దేశాల్లో ఉన్న రాజ్యాంగాల్ని పరిశీలించి ఒక అద్భుతమైన రాజ్యాంగం మనకి అందించగలిగారు. ఆ వారసత్వాన్ని మనందరం నిలబెట్టుకోవాలి. ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, అదేవిధంగా ప్రతి అంశంలో కూడా మనం దేశం గురించి, మన ప్రాంతం గురించి, మన ప్రజల కోసం ఒక అంకిత భావంతో పనిచేసే ఆలోచన మనందరిలో రావాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెనాల్లో అద్భుతమైన ఏర్పాట్లు చేసి చిన్న వయసులో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ చాలా బాగా ప్రదర్శించారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో వాళ్ళు కూడా డిఫెన్స్ ఫోర్సెస్లోనూ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా దాంట్లో చేరేటట్టు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఎన్సీసీ క్యాడెట్స్ చాలా బాగా చేశారు. గణతంత్ర దినోత్సవం స్ఫూర్తిగా దేశ అభివృద్ధి, సమైక్యతకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్, వైస్ చైర్మన్లు మాలపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు గడవర్తి సాయి హరేరాం, కొర్ర యశోద కపూర్, కటారి హరీషు, గోల్డు రహీమా, చింకా సురేష్ యాదవ్, కుర్ర శ్రీను, కొంగర రాగమంజరి, షేక్ జకీరా, ఇందిరా ప్రియదర్శిని, జయప్రద, షేక్
ఫరీద్ మహమ్మద్, అజ్మహల్ హుస్సేను, బండ్లమూడి నాని, యశ్వంత్ యాదవ్, పిల్లి ప్రేమ్రాజు, తాడిపైన బుచ్చిరాజు, గుంటూరు కృష్ణ, చుక్కా ఆనందు, అన్నంగి శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్ కుమారు, మల్లెపైన రాము, మైలా విజయనాయుడు, మద్దాలి శేషాచలం, షేక్ మీరావలి, పొట్లూరి అశోకు, దుండి కొండారెడ్డి, సిఖేరారెడ్డి, కొమ్ము రాజేషు, నిట్టా బాలు, పినపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, ఎలవర్తి సాంబశివరావు, అత్తోట అమృతరాజు, బ్రదర్ ఆనందన్న పాల్గొన్నారు. నియోజకవర్గ రాష్ట్ర దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే గణతంత్ర ప్రజాస్వామ్య భారతదేశం ఏర్పడింది. దేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ఇంకో పక్కన ఇవాళకి 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆర్థిక కుల అసమానతలు ఈరోజు కూడా భారతదేశంలో ఉంటాం చాలా బాధాకరం. ఈ దేశం ప్రజాస్వామ్యం విరజిల్లాలని, గణతంత్ర భారతదేశంగా దీనికి రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా ప్రజలకున్న హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందిద్ది అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు పెద్దలు ఓ గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లాలని అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగం ద్వారా మనం పొందిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని సక్రమంగా వాడుకునే క్రమంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిసే విధంగా అనేక రకంగా ఈరోజు దేశంలో జరుగుతూ ఉంటాం. నిజంగా మనందరం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేవలం మన ఓటు హక్కు ద్వారా మనకు నచ్చిన పార్టీల్ని, వ్యక్తుల్ని అధికారం తీసుకొచ్చే ఒక గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి మన దేశంలో ఉంటే ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది. ఈరోజు కూడా రాష్ట్రం కానీ దేశం కానీ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు కూడా 50% నుంచి 60% ఓటు హక్కు ఉపయోగించుకుంటా ఉన్నారు. కేవలం ఈ దేశంలో ఉన్న జనాభా 50 నుంచి 60% ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఎలా ప్రజాస్వామ్య స్ఫూర్తి వస్తుంది? నిజంగా ఇది చాలా బాధాకరం. 4సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పటం ఇది ఏ ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తి? ఒక ముఖ్యమంత్రి ఇంత నిర్గస్సుగా అబద్ధాలు ప్రచారంలోకి వస్తుంటే నిజంగా ఇది ప్రజాస్వామ్య విలువేనా? ఒకవేళ అంత అపారం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట పొరపాటు చెప్పుండొచ్చు. మనిషి నాకు ఎవరైనా ఒక్కోసారి మాటలో తోలుతాం, ఒక్కోసారి మన దగ్గర ఉన్న డేటా ప్రకారం తప్పు మాట్లాడవచ్చు. 4సారి ముఖ్యమంత్రి చేస్తున్న బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన నోటి నుంచి తప్పు దొల్లిందని మళ్ళీ దాన్ని సరిచేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తానని చెప్పేవే అయ్యా, ఒక గబాల ఫ్లోలో అన్నీ ఉండొచ్చు. ఎవరైనా మనిషిని దాన్ని ఏదో తప్పు పట్టాల్సిన పని లేదు. ఏదో ఒక పార్టీకి మేము తప్పు పట్టాల్సిన ఇది కాదు. బహుశా ఎక్కడో చోట తప్పు జరిగి ఉండొచ్చు. కానీ ప్రజలకి ఏం సమాచారం వెళ్తుంది? ఓ బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల ఉద్యోగాల్ని నేను క్రియేట్ చేస్తున్నానని చెబితే ఈ రాష్ట్ర జనాభా ఎంత సార్? కనీసం దాన్ని ఏదో తప్పు దొల్లింది అని సరిచేసే ప్రక్రియ కూడా చేయకపోవటం పాలకులు, ఇది నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. ఎవరైనా కానీ మన మాటల్లో కానీ మన చేష్టల్లో కానీ ఎక్కడో చోట తప్పు దొరలవచ్చు.
కానీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా. నేను నిజంగా ఈ దేశ పౌరుడిగా గర్వపడతా ఉంటా, భారతదేశంలో పుట్టినందుకు గర్వపడతా. సుశాల భారతదేశంలో విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్య విలువలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తి ఈ దేశ పౌరుడిగా గుండె మీద చేసుకొని గర్వపడతా. ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మన దేశ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకునే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఇంకో రకంగా కూడా గర్వపడతా ఉంటా. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలో శాసనసభ్యుడిగా పని చేస్తున్నందుకు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని తన 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత స్ఫూర్తితో రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు, బాధ్యతలు, విధులు ఎంతో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆర్థిక సామాజిక అసమానతలు వాటిని తొలగించే క్రమంలో వైఎస్ఆర్ పార్టీ పనిచేసినందుకు ఆ పార్టీలో పనిచేసిన ఓ శాసనసభ్యుడిగా ఎంతో గర్వపడతా ఉంటాం. తప్పకుండా డెఫినెట్, నో డౌట్ ఈ దేశం ప్రపంచంలోనే అత్యున్నత దేశం అవుతుంది. దాంట్లో అనుమానమేలే. భారతదేశం ఈ ప్రపంచంలోనే ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటగా ఉంటే రాబోయే రోజుల్లో ఈ ప్రపంచాన్ని శాసించే దేశంగా భారతదేశం ఉంటుంది, నో డౌట్. కానీ నాణ్యం ఒకవైపు మంచి ఎలా ఉందో, నాణ్యం రెండో వైపు ప్రజాస్వామ్య విలువలకి తూట్లు పొడుస్తున్న ఈ అంశాలను కూడా సరిదిద్దుకొని మనమే చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ఉండటం గర్వించదగ్గ విషయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనగణమన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నాదుల మహేష్, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్, వసంతం అశోకవర్ధన్, కేసన కోటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, బోయపాటి అరుణ, దివి అనిత, కామేశ్వరి, మధు, బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, సాంబయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎవరైతే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకట వేళ్లతో పికలించి దేశాన్ని నుండి పారద్రోలి మన దేశం మన పరిపాలన కావాలనే సంకల్పంతో వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర ఫలాలు జనవరి 26, 1950 ఖచ్చితంగా సంపూర్ణమైన హక్కులతో మన దేశాన్ని మన రాజ్యాంగంతో పరిపాలించుకోవాలనే రోజు ఈరోజు. అంతేకాకుండా వందే మాతర గీతం నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు అందించినటువంటి మహానుభావుడు బకిం చంద్ర చటర్జీ గారికి కూడా మనందరి తరఫున నివాళులు అర్పిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే మనకి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులందరినీ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించినప్పటికీ ఆనాటికి కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగ పరిపాలనలోనే కొనసాగడం జరుగుతూ ఉంది. అప్పుడు మన నాయకులందరూ కలిసి ఆ రోజున 1947 నవంబర్లో ఒక రాజ్యాంగ నియామక కమిటీని, రచనా కమిటీని
డాక్టర్ అంబేద్కర్ గారి సారథ్యంలో 7 కమిటీ సభ్యులతో రాజ్యాంగ కమిటీ నియామకం జరిగింది. ఆ నియామకంలో డాక్టర్ అంబేద్కర్ గారు, గోపాలస్వామి గారు, కృష్ణస్వామి గారు, కృష్ణమాచారి గారు, ఎన్ మాధవ్ గారు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా గారు తదితరులందరూ కూడా ఈ రాజ్యాంగ విధానాన్ని, రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకుని మనకి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు వారు. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో కష్టాలు పడ్డాం. అంతకుముందు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మరలా సుమారుగా మనం ఈ స్థాయి రావటానికి మనం ఈ రోజున అందరం కూడా ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవించడం కోసం అప్పుడు మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారు ఒక టీంని తీసుకొని అతను దేశాలు తిరిగి ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ స్థితిగతులు ఏంటి, వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్య చట్టాలు ఎటువంటివి అని చెప్పని వారు ఎన్నో సిట్టింగ్లు వేసి వారు మనకి ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించే విధంగా. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ సమగ్రత, సమైక్యతల ఆవశ్యకతను గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెనాలి ప్రెసిడెంట్ పొన్నూరు నాగా సూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ ప్రసాద్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, వి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, పూలే రామ్, కార్తీక్ ప్రసాద్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఇది 77వ గణతంత్ర వేడుక. 1950 జనవరి 26న మన దేశ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు. దీని ద్వారా ఏంటంటే మన రాజ్యాంగాన్ని మన ప్రజలకు సమర్పించిన రోజు. ఇట్ ఈజ్ ఫర్ ద పీపుల్, బై ది పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అన్నీ లభించిన రోజు. అందరికీ కుల మతాలకు అతీతంగా, తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థిక సమానత్వంతో మనం సమర్పించుకునే రోజు ఈరోజు. ముఖ్యంగా గమనించాల్సిన 2 మాటలు చెబుతాను ఇక్కడ. భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని అభివృద్ధిలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ సమాన నాయకత్వం పంచేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న సెంటర్లో ఉన్న పార్టీలు ఒక మతం గొప్పదని చెప్పేవాళ్ళైతే, ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఒక కులం గొప్పదని చెప్పేవాళ్ళు. ఇది గమనించండి, ఇది వాస్తవం. పైకి చెప్పపోయినా కానీ ఇది వాస్తవం. అందరికీ సమానత్వంగా, అన్ని కుల మత విభేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, ఆర్థికంగా విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ చందు సాంబశివుడు గారు పతాక ఆవిష్కరణ చేశారు. మరి ఈ టైంలో 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు పైగా కాంగ్రెస్ పాలించింది. మిగతా పార్టీలు మొత్తం కలిపి 10-15 సంవత్సరాలు కూడా పాలించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు రాబో రోజుల్లో ఉన్నది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణ పారిశుద్ధ్యం, పౌరసేవల రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ సిబ్బందికి కమిషనర్ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్ల, పురపాలక సంఘ అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఎందరో మహనీయులు మనకి ప్రాణాలు త్యాగాలు చేసి మన స్వతంత్రం కోసం మనం ఇప్పుడు హక్కులతో ఉన్నామంటే అంత గొప్ప నాయకులు అని
ఈ రోజున అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మన ప్రతి ఒక్కళ్ళు మన హక్కుల కోసం మనం ఈ రోజున చేస్తున్న ఆనందంగా ఉంటున్నామంటే అంత మహనీయుల వల్ల ఈరోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున మనం మున్సిపల్ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేశాము. తప్పకుండా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక పండగలాగా మనం మెడల్ పంచడం కానివ్వండి, ఇలాంటి ఎందరో మహానుభావులు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మన భారత్ మాత రెపరెపలాడుతూ జెండా ఎగరేస్తున్నామంటే ఈ రోజున అంత మహానీయుడైన మన స్వతంత్రం మనకి మరి ఆ యొక్క క్రమంలోనే ఈరోజు ఉద్యోగస్తులుగా మీరు కానీ రాజకీయ నాయకులుగా మేము కానీ ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మరి అనుభవించడం జరుగుతుంది. ఈరోజు మనము స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆనాడు ఎంతోమంది త్యాగాలు చేసి మరి అందులో మన యొక్క తెనాలి పట్టణ వారసులు కూడా ఎంతోమంది ఉన్నారు. వాటికి సంబంధించి మరి స్తూపాలు కూడా ఉన్నాయి. మరి అందుకు నిమిత్తం మన తెనాలి కూడా దీనిలో ఈ యొక్క స్వాతంత్ర కార్యక్రమంలో మరి మన తెనాలి ప్రాంత ప్రజలు కూడా ఎంతగానో మరి త్యాగాలు చేశారు. భారతదేశము గణతంత్ర దేశం అని ప్రపంచ దేశాలకు చెప్పడానికి మనం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటాం. ఆ విధంగా రాజ్యాంగము రచించబడి అమల్లోకి రాబడింది. మరి గణతంత్రం అంటే అర్థం ఈరోజు మనకు తెలుసు, మన మున్సిపాలిటీలోనే మనకు కావాల్సినటువంటి పనుల కోసం మనమే మన యొక్క తీర్మానాలు చేసుకుంటాం. స్వేచ్ఛ మనకుంది, మన పైన ఎవరి ప్రభావం ఉండదు. అట్లాగే మన దేశం యొక్క నిర్ణయాలన్నీ కూడా మన దేశాధినేతలు రాష్ట్రపతి ప్రధానమంత్రి తీసుకుంటారు తప్ప ఇతర దేశాల యొక్క ప్రభావం ఉండదని చెప్పేటువంటి ఒక నిర్ణయాన్ని గణతంత్రము అంటాం. అంటే మన దేశము, మన నాయకులు మనంగా పరిపాలించబడతామే తప్ప ఇతర దేశాల యొక్క ప్రభావం ఏది కూడా. పట్టణ చినరావూరు పార్కు వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. చినరావూరు పార్కులో పార్క్ వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవంలో సొసైటీ గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు చేతుల మీదుగా 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయా దుప్పట్లను కిక్కూరి శ్రీనివాసరెడ్డి, గుంటూరు కోటేశ్వరరావు, జొన్నాదుల నరసింహారావు, బూర్లె నరసింహారావు, ఈవూరి సుబ్బారెడ్డి, శిల్పి అక్కల వెంకటేశ్వరరావు స్పాన్సర్ చేశారు. కార్యక్రమంలో గంజి ప్రభాకర్ రావు, ఈఎల్వి అప్పారావు, ఓంకార్ ప్రసాద్, దివి పురుషోత్తము, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే అని మనం అందరం కూడా పిలుచుకునే మహా పండగలాగా ఇది జరుపుకుంటాం. ఈ సందర్భంగా మా చినరావూరు పార్కు అసోసియేషన్ తరపున మనం 200 మందికి దుప్పట్లు పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు పేదలందరికి కూడా దుప్పట్ల పంపిణీ పెట్టాం. ఆ దుప్పట్లు కార్యక్రమానికి పెద్దలందరిని కూడా పిలుచుకొని ఈ దుప్పట్ల కార్యక్రమానికి చేస్తానికి మేమందరం కూడా వాకర్ అసోసియేషన్ తరపున ఈ ప్రోగ్రాం జరుపుతున్నాం. అట్లాగే ప్రతి నెల కూడా షుగర్ కానీ, బీబీ కానీ, ఆర్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రతి నెల లాస్ట్ ఆదివారం రోజున చినరావూరు పార్కులో అసోసియేషన్ తరపున పరీక్షలు జరుపుతానికి కూడా మేము ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటున్నాం. ఎన్నో కార్యక్రమాలు, ఎన్టీఆర్ పుట్టినరోజు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు కానీ, కొన్ని ఏటర్లు పుట్టినరోజులు కానీ ఇవన్నీ కూడా మేము పళ్ళు పంచుతాం. మాకు ఉన్నదాంట్లో మా ఈయన దాంట్లో అందరికి కూడా అందరిని కలుపుకొని వెళ్తాంగా ఈ కార్యక్రమానికి అందరిని కూడా కలుపుకొని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా జరుపుకుంటం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలందరికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి లిఖితపూర్వకమైనటువంటి దేశము మరియు రాజ్యాంగం అమెరికా అయితే, ఆ తర్వాత కాలంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కూడా లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం, ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖున అమలు జరిగేటట్టుగా మన కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. గణతంత్ర దినోత్సవం 77 సంవత్సరాలు పండుగ జరుపుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణం. ప్రజలు ఏదైతే స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కులు కానీ పూర్తి స్థాయిలో మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా సరైనటువంటి పందాలో సరైనటువంటి రీతిలో ప్రజలకి
అందుబాటులో రాకపోవటం అనేది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏది ఏమైనా కూడా దేశాన్ని సంపదను సృష్టించాలి. అదేవిధంగా ఆ సంపదని దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకి సరైనటువంటి న్యాయం జరిగే విధంగా ఫలాలు అందాలి అంటే భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి కోర్టు ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలి కోర్టుల ప్రాంగణంలో సోమవారం భారత గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరిపారు. జడ్జీలు, న్యాయవాదులు కలిసి ఈ కార్యక్రమం చేశారు. జెండా వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి ఈ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో పలువురు జడ్జీలు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, సెక్రటరీ హరిదాసు, గౌరీ శంకర్, పిన్నారావు, సయ్యద్ మస్తాన్, డిఎం రెడ్డి, మహిళా న్యాయవాదులు, పీపీలు, ఏపీపీలు, కోర్టు ఉద్యోగులు పాల్గొని గణతంత్ర దినోత్సవం ప్రాధాన్యతపై ప్రసంగించారు. ఈరోజు మన భారతదేశం అందరూ కూడా రిపబ్లిక్ డే సంబరాలు జరుపుకుంటున్నాము. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాయి. అలాగే అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26న ఇదే రోజున అమల్లోకి వచ్చింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో కొంతమంది మేధావులు అందరూ కలిసి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం వలన మనం ప్రజలు స్వేచ్ఛగా ఉండటానికి మన యొక్క విధులు, మన యొక్క అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను తెలుసుకొని జీవించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా వందనం చేశారు. జాతీయ గీతాలాపన చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ ఇటీవల పదోన్నతిపై పల్నాడు జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. మండల తహసీల్దార్ కార్యాలయంలో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకట శివప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విజయ్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో 3 టౌన్ సిఐ జాతీయ జెండాను ఎగరవేశారు. జెండా వందనం చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని హిందువుల ఐక్యత, కలయిక అవసరమని హిందూ సమ్మేళనంలో వక్తలు అభిప్రాయపడ్డారు. హిందువుల ఐక్యతలోనే అయోధ్యలో బాలరామాలయం నిర్మాణం జరిగిందని చెప్పారు. స్థానిక ప్రగడకోటయ్య నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కులాలు, ప్రాంతాలు, పార్టీలు వేరైనా మనమంతా హిందువులు అనే భావన అవసరమని వక్తలు సూచించారు. అందుచేతనే హిందూ దేశాన్ని, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, సమాజాన్ని చైతన్యపూరితం చేసి విశ్వగురువుగా ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925లో ప్రారంభమైందని తెలిపారు. శతవసంతాల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో సంస్థ విజయగాథను గుర్తు చేస్తూ హిందూ సమ్మేళనాలను దేశమంతటా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెనాలిలో ఈరోజు 8వ సమ్మేళనం జరుపుతున్నామని వివరించారు. కార్యక్రమంలో జొన్నాదుల మనోహర్, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ అవ్వారు శ్రీనివాసరావు, ఆర్ఎస్ఎస్ బౌద్ధ ప్రచారక్ కలగా శ్రీనివాసరావు, రాష్ట్ర మాలదాసుల మాజీ అధ్యక్షులు ఆళ్ల వెంకటస్వామి, దాసకుటి పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి రాయేంద్ర, జగ్గడిగుంటపాలెం రామాలయం ప్రముఖులు మల్లిమిల్లి పుల్లేశ్వరరావు, త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, నట్రాజకుమారు, జేఎస్ భగవాన్, పెరుగు రమణారావు, కగ్గా వెంకటనారాయణ, చివుకుల రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని గుంటూరు జిల్లా తెనాలిలోని తినరావూరు
జగ్గడిగుంటపాలెం గ్రామాలకు సంబంధించిన బస్తీలో ఈ రోజున హిందూ సమ్మేళనం అనేది విశేషమైన సంఖ్యలో హాజరైనటువంటి హిందూ బంధువుల సమక్షంలో ఈ సమ్మేళనం జరుగుతున్నది. ఈ సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్యులు గౌరవనీయులు అవ్వారు శ్రీనివాస్ గారు, ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించినటువంటి పెద్ద ప్రాంత ముఖ్యులు రాజేంద్ర గారు, కలగా శ్రీనివాస్ గారు పాల్గొని హిందూ సమాజానికి వెన్నెముక సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ప్రముఖ స్పైన్ సర్జన్ మల్లికా స్పైన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జె నరేష్ బాబు చెప్పారు. నడుము నొప్పి, సయాటికా వంటివి రావటానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన వైద్యుల సమావేశంలో డాక్టర్ సీతారామమ్మ వడ్లమూడి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బంగారు పథకాన్ని ప్రముఖ స్పైన్ సర్జన్ మల్లికా స్పైన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జె నరేష్ బాబుకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ బాబు వెన్నుముకకు సంబంధించి సమస్యలు, నివారణోపాయాలపై డాక్టర్ సీతారామమ్మ స్మారక ప్రసంగం చేశారు. ఐఎంఏ సభ్యులకు అవగాహన కల్పిస్తూ ఆయా వ్యాధుల నివారణకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య విధానాలను వివరించారు. స్వర్గీయ డాక్టర్ సీతారామమ్మ భర్త ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి విచ్చేశారు. సమావేశంలో ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కొత్త శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వర ప్రసాద్, పాలకవర్గ సభ్యులు, సీనియర్ డాక్టర్లు డాక్టర్ టి రాకేష్, డాక్టర్ తాడిబైన అఖిలేష్, సీనియర్ వైద్యులు కొమ్మినేని రమేష్ బాబు, జి నరసింహారావు, కె శ్రీనివాసరావు, వి విశ్వమోహన్ రావు, వి శేషగిరిరావు, జేవి సుబ్బారావు, చందు సాంబశివుడు, కేఎల్వి ప్రసాద్, డాక్టర్ జె భానుప్రసాద్, జె హనుమంతరావు, తాడిబైన మస్తానమ్మ, విజయవాణి, సరోజిని, సుధారాణి, గిరిజ, శ్రీదేవి, టి వినీల్, సిహెచ్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ సీతారామమ్మ వడ్లమూడి వారి జ్ఞాపకార్థం ఒక ఎండోన్మెంట్ మెమోరియల్ గోల్డ్ మెడల్ లెక్చర్ని డాక్టర్ నరేష్ బాబు గారికి ఇచ్చి వారి ద్వారా ఒక లెక్చర్ ఇప్పించుకుందామని తెనాలి ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేసింది. దానికి నరేష్ బాబు గారు మంచి టాపిక్ తోటి బ్యాక్ పెయిన్ అంటే సయాటికా, స్పైన్కి సంబంధించి అన్ని ఏజెస్లో అందరూ సఫర్ అయ్యే టాపిక్ తీసుకొని ఈరోజు మనం తెనాలిలో ఐఎంఏ హాల్ నందు డాక్టర్ గారి ద్వారా లెక్చరు ఇప్పించుకోవడం జరిగింది. చాలా మంచి అవగాహన కార్యక్రమం. దీనివల్ల అందరు డాక్టర్సు బాగా నాలెడ్జ్ బ్యాక్ పెయిన్ మీద జనరల్ టాపిక్ కాబట్టి అందరికీ ఉపయోగపడే టాపిక్ కాబట్టి హాల్ నందు డాక్టర్ సీతారాం గారి గోల్డ్ మెడల్ లెక్చర్ ఒరేషన్కి డాక్టర్ జె నరేష్ బాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ స్పైన్ సర్జన్ మన ఆంధ్ర తెలంగాణ రెండు జాయింట్ దానిలో ఫెలోషిప్ సాధించి ఆయన నెంబర్ 1గా ఉండి అన్నిట్లో చాలా ప్రసిద్ధిగాంచి స్పైన్ సర్జన్ సీనియర్ మోస్ట్ అయ్యి ఆయనకి మా ఐఎంఏ తరఫున ఆహ్వానం చేసి ఈ గోల్డ్ మెడల్ ఒరేషన్ ఆయనకి అందించాలని అనుకున్నాము. దానికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి డెలివర్ చేయడానికి లెక్చర్ వచ్చారు. ఆమె సీతారామన్ గారు కూడా అమెరికాలో ఆమె చాలా సేవలు అందించారు. ఆమె ఫిజిషియన్గా, ఫ్యామిలీ ఫిజిషియన్గా ఉండి సీనియర్ మోస్ట్ చాలా అన్ని సేవలు అందించారు. వారి జ్ఞాపకార్థం ఈ గోల్డ్ మెడల్ ఒరేషన్. తెనాలి మండల గ్రామం తేలప్రోడ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవం రోజైన సోమవారం తెనాలి రూరల్ మండలం తేలప్రోలు గ్రామంలో మాజీ ఎంపీటీసీ, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ పఠాన్ బాలే ఖాన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆటో స్టాండ్ వద్ద 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో షేక్ జానీ, సైదా, కాలేషా, షేక్ గౌస్, మస్తాన్ ఖాన్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవానికి ఇవాళ నుంచి మనకు రాజ్యాంగ దినోత్సవంగా అందరూ వాళ్ళ త్యాగాల వల్లే మనం అంతా చేసుకున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవంగా అనేక మంది ఈ మన దేశంలో అనేక విభిన్న జాతులు, కులాలు ఉన్నటికి ఇదంతా సురక్షంగా ఉన్నాయంటే రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ నుంచి అమల్లో వచ్చింది. అందుకని ఈ పండుగ జరుపుకోవటానికి ఆనాటి ఈ త్యాగతనులు అందరూ మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళారు. ఈ ఇచ్చేసిన వాళ్ళందరికీ నా ఈరోజు మన రిపబ్లిక్ డే గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ సందర్భంన మన తేలపురం గ్రామంలో బాలఖాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవానికి గాంధీ గారి నాయకత్వంలో నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, సర్వపల్లి రాధాకృష్ణన్, ముస్లిమ్స్ ఆయన పేరేంటి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్, వీళ్ళంతా మన దేశం కోసం పౌరుల్లాగా ప్రాణాలు విడిచి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తుల్లో వాళ్ళు ముఖ్యులు. మన తెనాల్లో కూడా ఒక 7 కూడా ఈ స్వాతంత్ర సమరంలో చనిపోవడం జరిగింది. అంతకుముందు గాంధీ చౌక్ అంటుంటారు, గాంధీ చౌక్ కాదు, రణరంగ చౌక్ అంటారు దాన్ని. అందుకని ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులను మనం ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంలాగా మనం ఈ ఈ ఈ జరుపుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా యువకులు వాళ్ళు పాల్గొనాలి. రేపు దేశానికి పౌరులు వాళ్లే కాబట్టి వాళ్ళని కూడా ఆదేశంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మనం చాలా ప్రోగ్రాంలో సవ్యంగా జరుపుకొనిచున్నాము. అందులో కొంత పేదవాళ్ళు. తెనాలి రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో 77వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో జరిగిన గణతంత్ర వేడుకల్లో బీజేపీ తెనాలి రూరల్ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రత్యేకంగా గ్రామ మహిళలు వందేమాతర గీతాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, కనగాల హరి, ముక్కామల కళ్యాణి, మొవ్వ హనుమయమ్మ, రజని, వాణి, చిట్టెమ్మ, సూర్యదేవర రాజ్యం, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్థానిక రెడ్ క్రాస్ భవనంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కొత్తపేటలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు సాంబశివరావు, మానేపల్లి బుచ్చిబాబు, శంకర్రావు, హౌసింగ్ బోర్డు ఆనంద్, రెడ్ క్రాస్ కోశాధికారి నాలం శ్రీమన్నారాయణమూర్తి పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి గుంటూరులో జరిగిన జిల్లా స్థాయి గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నుండి అవార్డును అందుకున్నారు. బ్లడ్ బ్యాంకుకు చేసిన సేవలకు గాను ప్రభుత్వం నుండి ఈ గౌరవాన్ని పొందారు. ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున 77వ గణతంత్ర దినోత్సవ మరి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం మనం ఇంత బాగా చేసుకోవటానికి మరి పరిపాలన జరుగుతుంది. దానికి మన భారతదేశం తరఫున మరి అందరము చాలా బాగున్నాం కనుక మన రెడ్ క్రాస్ తరఫున అందరూ సుభిక్షంగా ఉండాలని బీజేపీ నార్త్ మండల పరిధిలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు గోళ్ల దేవరాజు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఐతానగర్లోని లింగారావు సెంటర్లో 77వ గణతంత్ర వేడుకలను నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. శిఖర విద్యబాబు, కడియాల అనిల్, టి అనంతాచార్యులు, కటారి వాసుదేవనాయుడు, నందకిషోర్, ఎన్ సాయి, పి శ్రీనివాస్, పి నారాయణ, అడపా సంపత్, ఎస్ శేఖర్రావు, వి చైతన్య తదితరులు పాల్గొన్నారు. 56 సంవత్సరాలు నుండి 77వ సంవత్సరానికి అడుగుపెడుతున్నాము. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నార్త్ మండలంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ రోజున భారతదేశము రిపబ్లిక్గా ఆవిర్భవించిందంటే 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర ఫలాలు అందడం కోసం ఎందరో దేశభక్తులు, విప్లవ వీరులు, వీరనారీమణులు వాళ్ళ యొక్క రక్త తర్పణంతో ఈ భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. గాంధీజీ, విపిన్ చంద్ర పాల్, సుభాష్ చంద్రబోస్, అలాగే వీరనారి ఝాన్సీబాయి, అలాగే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు, సుఖదేవ్ లాంటి ఎందరో విప్లవ వీరులు, వీరనారీమణులు, దేశభక్తుల యొక్క త్యాగంతో మన భారతదేశానికి చెప్పండి. నేను కూడా
పట్టణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో ఈ దేశాన్ని విశ్వగురువుగా చేయాలన్న సంకల్పంతో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రజలందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించి మరింత వేగవంతంగా విశ్వగురు అవడానికి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున నార్త్ మండలంలో తెనాలి నార్త్ మండలంలో ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. గణతంత్ర వేడుకలు జరుపుతుంది. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని బుద్ధిస్టు సొసైటీ రాష్ట్ర నాయకుడు ఎండ్రపాటి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక వహాబ్ చౌక్లో 77వ గణతంత్ర దినోత్సవం రోజైన సోమవారం కుర్రా శ్రీను సయ్యద్ భాషా ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధిస్టు సొసైటీ రాష్ట్ర నాయకుడు ఎండ్రపాటి అశోక్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, షేక్ గోల్డ్ రహీమా, గీతా ఆర్ట్స్ సుబ్బారావు, షేక్ మైక్ జానీ, షేక్ కాళేశ, షేక్ మీరావలి, పిన్నెల్లి రాఘవ, దానబోయిన భాస్కరు, జేబీ జిలానీ, సయ్యద్ ఖలీల్, పిల్లి ప్రేమరాజు, తుల్లిమిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం 77వ సంవత్సరాన్ని మనం పురస్కరించుకుని వహాబ్ చౌక్ దగ్గర మిత్రులు కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా అత్యంత మహోన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి ఆలోచన విధానంతో జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మన సెంట్రల్ వహాబ్ సెంటర్లో మరి అందరూ ప్రజలందరూ కూడా మరి పాల్గొని ఈ జెండా ఆవిష్కరణ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు కూడా మరి 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మనకి ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినాక మనకి నిజమైన రాజ్యాంగం అమలుపరిచిన రోజు ఇది. ఈ రోజుని మరి ప్రజలందరూ కూడా ఈ దేశం మొత్తం కూడా చక్కగా ఎంతో కనుల పండుగ ఆనందంగా చేసుకోవాల్సిన పండుగ లాంటిది. మరి ఈ రోజున వహాబ్ చౌక్లో కుల మతాలు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మరి ఎగరవేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు విధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దేశాభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక సూచించారు. స్థానిక యాంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఇర్షాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. Wash your face, wash it every day. Father, mother, brother, sister, wash it every day. Wash your face, wash it every day. Father, mother, brother, sister, wash it every day. Comb your hair, comb it every day. Father, mother, brother, sister, comb it every day. Comb your hair, comb it every day. Father, mother, brother, sister, comb it every day. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో సంతాన సాఫల్యతపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం, నోవా ఐవీఎఫ్ హాస్పిటల్ సంయుక్తంగా సోమవారం ఈ కన్వెన్షన్లో సంతాన సాఫల్యతపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంతానం కలగని దంపతులు వచ్చి తమ సమస్యలను చెప్పి తగిన సలహాలను తీసుకున్నారు. గత సంవత్సరం రోటరీ తరపున నోవా హాస్పిటల్ వారితో కలిసి ఏర్పాటు చేసిన క్యాంపుకి వచ్చిన ఒక మహిళ నోవా హాస్పిటల్ వారి వైద్య సహాయంతో ప్రెగ్నెన్సీ అయ్యారు. దీంతో ఈ శిబిరానికి వచ్చి డాక్టర్ను కలిసి పండ్లిచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, కార్యదర్శి మల్లాది అర్జున్, సూర్యనారాయణ, నోవా హాస్పిటల్స్ డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నోవా ఐవీఎఫ్ తరపున మేము సంతానం లేని వారికి ఉచిత వైద్యము శిబిరము ఇక్కడ జరిగించున్నాము. మరి దీన్ని సహకరించిన రోటరీ క్లబ్ వారికి, చక్కగా నిర్వహించిన మా నోవా ఐవీఎఫ్ అండ్ మరియు రోటరీ క్లబ్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలు అన్ని ప్లేసెస్లో జరగటం వలన సంతానం లేనివారు వారి యొక్క కుటుంబంలో సంతానం లేమి అనే ప్రాబ్లం నుంచి తప్పించుకొని చక్కగా బిడ్డలు కలిగి సంతోషంతో జీవించే అవకాశం కలుగుతుంది. మరి ఇట్లా ఫ్రీ క్యాంప్స్ కూడా జరగటం వలన చాలామందికి ఫ్రీ అని వచ్చి వారు తెలుసుకొని అన్ని రకాల విధమైన ప్రాబ్లమ్స్ లైక్ అంటే ఇన్ఫర్టిలిటీ సంబంధించిన మేల్ ఫ్యాక్టర్స్ కానీ ఫీమేల్ ఫ్యాక్టర్స్ కానీ ఇట్లాంటి ఫ్యాక్టర్స్తో బాధపడుతున్న వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉండటం వలన కలిగే ఆనందమును సంతోషమును వాళ్ళు పొందగలుగుతారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఈ స్వతంత్రం రావటానికి ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఈ స్వేచ్ఛావాయుధులు పిలుచుకోవటానికి కారణం. ఈరోజు మా రోటరీ క్లబ్ తరపున ఈ కన్వెన్షన్ హాల్లో నోవా ఐవీఎఫ్ హాస్పిటల్ వారిచే సంతానం లేని వారికి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి సంతానం లేని వారు వచ్చి డాక్టర్ గారి సలహాలు అవి తీసుకుని ఆ క్యాంప్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్యాంపు సాయంత్రం 4 దాకా జరుగుతుంది కాబట్టి ఈ క్యాంప్కి చాలామంది వస్తారని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ 22వ తారీఖు ఈ నోవా హాస్పిటల్ వారు మాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా స్థానిక రజక చెరువు దగ్గరలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక రుగ్మతల కారణంగా రాజ్యాంగానికి రక్షణ కరువైందని, అందువల్ల ప్రజా సంఘాల నాయకులు ఈ రోజును రాజ్యాంగ రక్షణ దినంగా పాటించాలని దళిత సంఘాల నాయకులు నిర్ణయించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రజక చెరువు దగ్గరలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఆంధ్ర ప్యారిస్ నుంచి అసలు ప్యారిస్ వెళ్లి వచ్చిన కారుమంచి భగత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయవాది పిల్లి విద్యాసాగర్, కారుమంచి రవికుమార్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ మాట్లాడారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యదర్శి దూబా సందీప్, గడ్డేటి సుందర్, కోడూరు బాబు, రాజు, శెట్టిపల్లి వరుణ్ దేవ్, ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే జరుపుకుంటున్నటువంటి భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి ఇంపార్టెన్స్ నేను ఇక్కడ తెలియాలని చెప్పేసి, మరి అదేగాక ఆయన మాకు ఒక స్ఫూర్తిదాత, బోర్న్ ఫర్ డిగ్నిటీ. మరి అలాగే నేను ఇక్కడ ప్యారిస్ నుంచి ఇక్కడికి ఆయన గుర్తు తెచ్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చున్నాను. మరి ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మీ అందరికీ విచ్చేసినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని మరి భారత రాజ్యాంగంగా మరి అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవం. మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్ర ప్యారిస్ నుంచి ప్యారిస్ వెళ్ళి అక్కడ పరిస్థితి తెలుసుకొని మళ్ళా ఆంధ్ర ప్యారిస్కి వచ్చినటువంటి తెనాలి మరి విద్యార్థి, మరి ముఖ్యంగా కారుమంచి భగత్ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, భారత రాజ్యాంగ నిర్మాతను గుర్తు చేసుకోవాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి కృతనిశ్చయంతో తను తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు తెనాలి నెహ్రూ రోడ్డు, ప్రకాశం రోడ్డులోని బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ నందు ఘనంగా నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉంది. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు మొత్తం కూడా సమానత్వానికి సూచికగా, స్ఫూర్తికి చిహ్నంగా, త్యాగానికి ప్రతీకగా
భారత రాజ్యాంగం అనేటువంటిది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అహర్నిశలు శ్రమించి రచించడం జరుగుతూ వచ్చింది. ఈ రోజున భారత రాజ్యాంగం అనేటువంటిది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమన్యాయం, సామాజిక న్యాయానికి చిహ్నంగా, ప్రజాస్వామ్య వాదానికి చిహ్నంగా, ఆర్థిక ప్రగతికి చిహ్నంగా ఈ రోజున భారత రాజ్యాంగం అనేటువంటిది నిలుస్తూ వస్తూ ఉంది. మిత్రులారా, స్త్రీ సమానత్వాన్ని కోరుకుంది, మరి సమానత్వాన్ని కోరుకుంది. మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సుల్తానాబాద్లోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈరే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ కె సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్తా గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్, మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ పి ఆదిలక్ష్మి, మేనేజర్ గిద్యోన్ కమలాకర్, ఎస్ రాజేష్, పాస్టర్ జాన్ సెల్విన్, కృపాదనం, నర్సింగ్ ట్యూటర్స్ నళిని, కార్తీక, నిర్మల, అక్ష, అరుణ, అకౌంటెంట్ దేవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటున్నాం, వింటున్నాం, అందరికి తెలిసినటువంటి విషయం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం కూడా మనది. నేను మిమ్మల్ని 1-2 క్వశ్చన్స్ వేస్తాను, సమాధానం చెప్పగలిగితే కనుక. మన భారతదేశ రాజ్యాంగం ఎన్ని ఆర్టికల్స్ ఉంది? ఎన్ని? భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం. 448 ఆర్టికల్స్ అనుకుంటా. 440 వింటున్నారా? చివరిలో మాట్లాడుకుంటున్నారు. అదే చివరిలో మాట్లాడుతున్నారు, కూర్చోవాలి. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలయ్యింది. ఆలయ బాధ్యులు వివరాలను తెలియజేశారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దేవస్థాన వ్యవస్థ కుటుంబ సభ్యులు భాగవతుల నిఖిల్ శాండిల్య, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ మాట్లాడుతూ వైకానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాలలో 31వ తేదీ రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవము, 2వ తేదీ ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ స్వామివారి దేవస్థానం, ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరాఫ్ బజార్ నందు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 28 నుంచి 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగును. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని ఘనంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం మొత్తమును అర్చక స్వామి అయిన శ్రీ రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి కుటుంబ సభ్యులు మరియు వంశపారంపర్య ధర్మకర్త గారి కుటుంబ సభ్యులు, గతించిన ధర్మకర్త గారైన శివగారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28వ తారీఖు నుండి వచ్చే నెల 3వ తారీఖు వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 4వ తారీఖు తిరుప్పావడి సేవ కార్యక్రమం కూడా జరుగును. కావున అన్ని కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలి. ఎంతో అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైకానస ఆగమోక్తంగా పాంచానిక దీక్షతో జరిగేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో యావత్ భక్తజనాలు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలుగా కోరుతున్నాము. ఈ 28వ తేదీ ఉదయం స్వామివారిని పిలుపుమారం చేయటం, సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు విశేషంగా హోమాది కార్యక్రమాలతో పాటు నిత్య హోమములు, అలాగే బలిహరణ, వాహన సేవలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. 31వ తేదీన మనకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాల క్రతువుల్లో భక్తజనాలు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలకు అవసరం కోరుతున్నాము.
ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి నేతృత్వంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గతించినటువంటి ఎస్బి శివ గారి కుటుంబ సభ్యుల యొక్క పర్యవేక్షణలో జరిగే యొక్క ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ప్రతినిత్యము ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలతో పాటు పలు దుగ్గిరాల మండలము పేరకలపూడి గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్యస్వామి నగర సంకీర్తన వైభవంగా జరిగింది. తెనాలి సమీపంలోని దుగ్గిరాల మండల గ్రామము పెరకలపూడిలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్యస్వామి మాలదారులతో సోమవారం గ్రామంలో నగర సంకీర్తన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేశబోయిన వేణు, ఎలవర్తి మణికంఠ, ఐలార్ రాధ, మెండూరి గోపి, ఆరాధ్యుల తిరుపతయ్య, అంకమ్మరావు, గోళ్ల తదితరులు పాల్గొన్నారు. పేరకలపూడిలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి జ్యోతి నగర సంకీర్తన. పేరకలపూడి ఒక స్వామి వేసుకున్నాడు స్వామి. ఇది 3వ సంవత్సరం 9 మంది అయ్యాము. పేరకలపూడి గ్రామస్తుల సహకారంతో అమ్మవారి జ్యోతి కార్యక్రమం గ్రామోత్సవంగా జరగబోతుంది. గ్రామస్తుల సహకారం ఏదైనా సరే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి క్యాంప్ కార్యాలయంలో వైభవంగా జరిగిన 77వ గణతంత్ర వేడుకలు. రాజ్యాంగ విలువలను కాపాడేలా రాజకీయ పార్టీలు నడుచుకోవాలి. అందుకు అనుగుణంగా ఆర్థిక అసమానతల తొలగింపునకు కృషి చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్నందుకు, ఆ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసినందుకు గర్వపడుతున్నా. వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో రెపరెపలాడిన జాతీయ పతాకం. ఐఎంఏ హాల్లో వడ్లమూడి సీతారామమ్మ స్మారక బంగారు పథకం ప్రదానోత్సవం. మల్లిక స్పెయిన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జె నరేష్ కుమార్ కు బంగారు పథకం అందజేసిన ఐఎంఏ పాలకవర్గ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.